మా సంఘానికి వంట చేసే మాస్టర్ అండి ఈయనే గణేష్. ఇంటి పేరు ఏం పేరు? రామ్దేని గణేష్. వంటలు బాగా చేస్తాడు. మా పుజ్జిపల్లికి వేరే ఫంక్షన్లో కూడా చేసిండు. దాదాపుగా సుమారుగా 5,000 మంది కూడా అవలీలంగా వంటలు చేసే వీళ్ళు 4 మాస్టర్లు ఉన్నారు. బాగా చేస్తారు. మేము అందుకే ఈయనను రమ్మన్నాము. ఇప్పుడు స్టార్ట్ చేసాము ఇక్కడ కార్యక్రమం. వంటల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పొయ్యి ముట్టించారు. ఇక కొనసాగుతుంది ఇక్కడి. మీ వీడియోలు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పండి. మరి అక్కడి నుంచి మొదలుపెట్టిన ఇక్కడ మీ వీడియోలు మాకు చాలా ఉత్సాహపరుస్తున్నాయి. అందుగురించి మేము ముందుకు బాగా కష్టపడుకుంటూ ముందుకు వెళ్తున్నాము. మీరు సహకారం ఎలవేళలో కొనసాగించాలి ప్రభు. ఓకేనండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. చాలా సంతోషంగా ఉంది దావత్ వల్ల. చాలా సంతోషం. సభ్యులందరికీ ధన్యవాదాలు. పనులు మంచిగా సాగుతున్నాయి. అందరూ మంచిగా సహకరించి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాం. గౌరవనీయులు సంఘ సభ్యులందరికీ శుభోదయం. ఈరోజు ఆషాఢ మాస కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఫస్ట్ టైం 1 year దాటింది. 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ శుభ సందర్భంలో ఆషాఢ మాసంలో అందరం కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో రియల్ ఎస్టేట్ కూడా అందరికీ ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ముందుకు జరగాలని, అందరికి కూడా ఆరోగ్యాలు ప్రసాదించాలని అధ్యక్షులు నరసింహన్న ఆధ్వర్యంలో క్యాషియర్ చంద్రవన్న సకాలంలో అన్ని పనులు చేసుకుంటూ ఏ టైంలో చేయాలనో ఆ టైంలో పనులు చేసుకుంటూ కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ కూడా సరైన టైంలో వచ్చి విజయవంతం చేయగలరని కోరుచున్నాను. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం సభ్యులందరికీ శుభోదయము. ఈరోజు జరిగేటువంటి మొదటి వార్షికోత్సవం సభ వనభోజనాలు విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ సభ్యులందరూ రావాలని, వచ్చి సభను విజయవంతం చేయాలని మన అధ్యక్షులకి, మన చంద్రమగౌడ్ గారికి, మన లేఖత్ భాయ్ శ్రీపి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం సభ్యులందరికీ నమస్కారం, ఆదాబ్. వంటల కార్యక్రమం మొదలుపెట్టినాము. అంతా బ్రహ్మాండంగా జరుగుతుంది. కావున మీరు అందరూ జల్దిగా రెడీ అయ్యి 11 గంటల వరకు అందరు ఇక్కడ జమ కావాలి. ఎందుకంటే తదుపరి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి 1 వరకు మనం కార్యక్రమం జరుపుకున్న తర్వాత భోజనానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే దయచేసి 1 లోపల మనం అంతా ప్రోగ్రాం కంప్లీట్ చేసుకునే ఉద్దేశంతో ఉండాలి అనేది నా కోరిక. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ ముస్తాబాద్ చౌరస్తా సభ్యులందరికీ, లైఫ్ సభ్యులందరికీ, జీవిత సభ్యులందరికీ నమస్కరించి తెలియజే విషయం, ఈరోజు మనం ఆషాఢ వనభోజనోత్సవం మరియు సంవత్సరం నిండింది కాబట్టి ఒక సంవత్సరానికి ఒక పండగలాగా మనం జరుపుకుంటున్నాం. ఈ పండగను అందరూ సభ్యులందరూ వచ్చి విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీనిలో మనకు సహకరించి మన చంద్రంగౌడు క్యాషియర్ కానీ, నగేష్ అన్న కానీ, రాములన్న కానీ, రాయేశమన్న కానీ, లియాఖత్ కానీ, అందరూ రమేష్ అన్న, రాములన్న, లియాఖత్, మన ముఖ్యంగా ఇక్కడ సోదరుడు నరేందరు మరియు రమేష్ మనకు సహాయ సహకారాలు అందించి పొద్దుటి నుంచి 4 గంటల నుంచి ఇక్కడనే ఉన్నారు. అందరూ తమ తమ విధులను నిర్వహిస్తున్నారు. కాబట్టి కార్యకర్తలందరూ, మన గణేష్ రియల్ ఎస్టేట్ కార్యకర్తలందరూ సమయానికి అంటే 11 గంటలకు వచ్చినట్టయితే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుందాం అనుకుంటున్నట్టు పండుగకు అందరూ హాజరు కావాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన గౌరవాధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు మరియు సత్యనారాయణ గారు కూడా తొందరగా 11 గంటల వరకు హాజరు కావాలని మనవి చేస్తున్నాను. అందరూ సభ్యులందరూ తప్పకుండా రాగలని పేరున షరీఫ్ గారు కూడా చాలా కష్టపడి పొద్దున 4 గంటలకు వచ్చిండు. అందరి కష్టార్జితంతో ఇది పండగ జరుపుకుంటున్నాం. అందరి కష్టం ఇక్కడ ఉన్నది. అందరి
మన్ననలతో మనం ఇంకా ముంగడికి పోవాలని వచ్చే సంవత్సరం కూడా ఇదే వార్షికోత్సవం 2వ వార్షికోత్సవం కూడా జరుపుకోవాలని నా యొక్క మనవి. ఇంకోటి ఏంటంటే 2వ వార్షికోత్సవానికి ఆ దేవుడు సహకరించాలి, అందరికీ బేరాలు కావాలి, అందరూ రూపాయికి రూపాయి జమ చేసుకొని అందరూ పైసలతో కలకలాడుతూ ఉండాలి, భార్య భర్తలు పిల్ల జల్ల మొత్తం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మనము ఈ పండగ చేసుకుంటున్నాము. ఆ దేవుడు కరుణించి మనకు ఒక మంచి మార్గంలో మనం తీసుకుపోతాడని మనవి కోరుకుంటున్నాను. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై హింద్, జై భారత్. బాగైపోతే మన చెప్పాలి. నమో వెంకటేశాయ, నమో గణేశాయ. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సభ్యులకు నమస్కారములు. ఈరోజు వనభోజ కార్యక్రమానికి విచ్చేస్తున్న సంఘ సభ్యులందరికీ శుభ ఆదివారము. అందరూ వచ్చి సంతోషంగా 11 గంటల వరకు వచ్చి సకాలంలో అన్ని కార్యక్రమాలు ముగించుకొని సంతోషంగా ఈ పండుగను మొదటి వార్షికోత్సవం జరుపుకొని మళ్ళీ సెకండ్ వార్షికోత్సవానికి పరుగులు తీయాలి. రియల్ ఎస్టేట్ భారీ లాభాలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అందరికీ కుల మతాలకు అతీతంగా ఈ వనభోజన కార్యక్రమాన్ని మనము చేసుకుంటున్నామంటే ఒక చరిత్రాత్మకం ఇది. అందరికీ నమస్కారాలు. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం ఉత్సవ చౌరస్తా సంఘ సభ్యులకందరికీ శుభోదయం. ఈరోజు వనభోజనాల కార్యక్రమానికి వస్తున్నటువంటి సభ్యులందరికీ ఆహ్వానం. ఈరోజు అందరూ సరైన సమయానికి మున్నూరు కాపు సంఘంలో 11 గంటల నుంచి 3 గంటల వరకు జరగనున్న కార్యక్రమంలో సభ్యులందరూ సకాలంలో పాల్గొని ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుచున్నాను. ఇలా చేరినటువంటి సంఘ సభ్యులు, అధ్యక్షుల వారు, క్యాషియర్ గారు, ఉపాధ్యాయులు అందరూ, కమిటీ మెంబర్స్ అందరూ పొద్దునుంచి ఉదయం నుంచి కష్టపడుతున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ప్రతి ఒక్కరూ సమయానికి వచ్చి ఈ యొక్క వనభోజన కార్యక్రమం విధానం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గణేష్ రియల్ ఎస్టేట్ సంఘ సభ్యులకు అందరికీ శుభోదయం. ఈరోజు మన సంఘం తరపున జరుపుకుంటున్నటువంటి ఈ వనభోజనాల కార్యక్రమం సభ్యులందరూ విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాం. అలాగే మన సంఘం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి వనభోజనాల కార్యక్రమం నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా మంచి ఇంకా ఇంతకంటే విజయవంతంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నా. అలాగే వచ్చే సంవత్సరం ఈ జరుపుకున్న సందర్భం భగవంతుడు అందరికీ శుభాలు జరిపించాలని, ఆశీస్సులు ఇవ్వాలని, సభ్యులందరికీ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దిగ్విజయంగా జరగాలని, అందరూ సుఖ సంతోషాలతోని అష్ట ఐశ్వర్యాలతోని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సంఘ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు వనభోజనాలు జరుగుతున్నాయి కాబట్టి చందా రాసిందని కాదు, అందరం హాజరు కావాలి. అందరు హాజరు కావాలి. సంఘాన్ని ఇంకా నిలబెట్టాలి. మనం అందరం కలిసి ఇలా కుల మత భేద ఏం లేదు. ఇలా పెద్ద మనుషులు మన ఇలా కష్టపడుతున్నారు. వాళ్ళ సహకారంతోనే ఈ సంఘం నడుస్తుంది మనకు మంచిగా. మీరందరూ తప్పకుండా రావాలి దయచేసి. షార్ట్ గేమ్ మాట్లాడతారా? నాకు అర్థం కాదు. ఉన్నది ముందటనే మాట్లాడతాం. మాట్లాడాలి, నువ్వు కూడా మాట్లాడాలి. హ్యాపీ సండే సభ్యులందరికీ, హ్యాపీ సండే. శ్రీ గణేష్ కదా. ఈరోజు సిద్దిపేటలో శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఇలాంటి వార్షికోత్సవాలు మళ్ళీ జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ రియల్ ఎస్టేట్ సంఘ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సంఘ సభ్యులందరికీ నమస్కారం. అయితే ఈరోజు మనము శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘానికి దాదాపుగా ఏడాది నిండి బర్త్డే చేసుకుంటున్నాం. ఇలా
అయితే దీన్ని వార్షికోత్సవంగా జరుపుకునే సమయానికి ఆషాఢ మాసం కలిసి రావడం అనేది చాలా సంతోషకరం. మరి దీన్ని రెండింటిని కలిపి మేము ఉత్సాహంగా దాదాపుగా 250 మంది సభ్యులము ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అయితే దీనికి అందరూ ప్రతి ఒక్కరూ పేరున అందరూ సహకరించడం వల్లనే ఈ ఏడాది కాలం మంచిగా సజావుగా గడిచిపోయిందని నేనైతే భావిస్తున్నా. అట్లనే ఇక ముందు కూడా ఇట్లనే అందరూ సహకారం చేసి అందరి మా బయట వాళ్ళ మనలో మరి అందరూ అన్ని బాడీ సభ్యులతో సహా ప్రతి ఒక్క సభ్యుడు ఇలాగనే సహకరించి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరించాలని కోరుతూ, మరి మన రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇంకా మంచిగా పరుగులు తీయాలి, బేరాలు కావాలి, మంచి లాభాలు రావాలి. మరి అందరూ అన్ని ఫ్యామిలీస్ మంచిగా ఉండాలి. మరి బేరాలు అయితే పైసలు వస్తాయి, కమిషనో లేకపోతే బేరంలో లాభమో ఏదో ఒక రకంగా ప్రతి ఫ్యామిలీ లాభపడుతుంది. అయితే ఈ బేరాలు అవడం వల్ల ఈ వచ్చిన లాభము దాంతో భార్య పిల్లలు సంతోషంగా ఉంటారు. ఆ భార్య పిల్లలతో ఆ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది, ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది, ఆ గల్లి సంతోషంగా ఉంటుంది, ఆ సిటీ ఆ గ్రామం సంతోషంగా ఉంటుంది. దాంతో మండలం, జిల్లా, దేశం కూడా, రాష్ట్రం కూడా, దేశం కూడా సుభిష్టంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఆ రకంగానే అందరము మంచిగా ఒకరికొకరు అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఎలాంటి నన్నులు పంచాయతీలు లేకుండా మంచిగా గడుపుకొని ఎవరింటికి వాళ్ళు సజావుగా పోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చాలా నీ రాకకు చాలా సంతోషిస్తున్నాము. శుభాభినందనలు. హ్యాపీ సండే. నీ అమూల్యమైన సందేశం ఇయ్యు. రియల్ ఎస్టేట్ సంఘానికి ఏం సందేశం ఇస్తున్నావు? ఈరోజు జరిగే కార్యక్రమంలో సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మునుముందు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దీనికి అందరూ సహకరించారు, ఇదే విధంగా సహకరించాలి. ఇంకా మన సంఘం బాగా అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. జై భారత్. చాలా బాగా కష్టపడుతుంది వీళ్ళందరూ. చాలా కష్టపడుతూ సంతోషం, చాలా సంతోషం. కెమెరా బట్టి నడేసి పొద్దురసినోడు, కెమెరా బట్టి నడేసి అరే ఊపే లేదు, గట్లుండాలి. ఊపంటే ఇట్లుండాలి. ఏం వీళ్ళు అయితే పనిష్మెంట్ వస్తారు, అంత అందరూ పనిష్మెంట్ వస్తారు. ఇంత సంతోషంగా ఉంది. ఇక చాలా ఆహ్లాదమైన సంతోషము. టైము ఎంత మంచిగా ఉంది, చాలా సంతోషం ఉంది. ఇలా చాలా సంతోషం ఉంది. నిన్న సాటి మనిషిగా మా సీనియరు మల్లారెడ్డి గారు, గూడ మల్లారెడ్డి గారు సర్వీస్ బాగా చేస్తున్నారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ అందరికి ఛాయ్ తాగిద్దామని పాల ప్యాకెట్ తెచ్చిండు. ఆ సంఘం పైసలే, ఆయనే కావు, ఆయన సర్వీస్ చేస్తున్నాడు. ధన్యవాదాలు. నమస్తే. మా సీనియర్ బసవ వెంకన్న గారు వచ్చారు. నమస్తే. నమస్తే. ఆయన అమూల్యమైన సందేశం మనం వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడతారు. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ ఆత్మీయ మిత్రులందరికీ హృదయపూర్వక సుస్వాగతం మరియు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇదే
సంఘం ఈ విధంగా అభివృద్ధి చెందుతూ దినదిన అభివృద్ధితో ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాను. గణేష్ రియల్ ఎస్టేట్ వ్యాపార సభ్యులందరికీ మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఈ సంఘంలో కుల మత వర్గ భేదాలు లేకుండా అన్ని కులాల వాళ్ళం అన్ని మతాల వాళ్ళం ఉన్నాం. కలిసికట్టుగా ఈరోజు కష్టకాలంలో కూడా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఈరోజు సరిగా లేదు, నడవడం లేదు. అయినా ఈ కష్టకాలంలో కూడా మనం అందరం సంఘటితంగా ఏకమై ఉండి ప్రతిదీ మన కష్ట సుఖాలను అన్నింటినీ కూడా పాలు పంచుకొని ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసంలో వనభోజనాలకు అందరము ఇదే విధంగా ఎన్ని సంవత్సరాలైనా సరే మనం ఇదే విధంగా జరుపుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం ఈరోజు అనగా మన వనభోజనాల కార్యక్రమం మొదలవుకొని మళ్ళీ ప్రతి సంవత్సరము ఇదే విధంగా దీనికంటే ఇంకా రెట్టింపుగా మనం అందరం ఐక్యమత్యంతో కలిసికట్టుగా ఉండి ముందుకు సాగి విజయవంతం చేయాలని కోరుచున్నాను. ఈరోజు నేటికి రియల్ ఎస్టేట్ శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం పెద్దలు దాదాపు 250 మెంబర్స్ మేమందరం కలిసి రియల్ ఎస్టేట్ సంఘం పెట్టడం జరిగింది. కాబట్టి నేటికి సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మేము అందరం కూడా చిన్న పెద్దలు మాటంటల్లో పేదలను కూడా ధ్యానం చేసుకొని నేటికి మంచి కార్యక్రమాన్ని చేపట్టినాం. మరి ఈరోజు శుభ సందర్భంగా మరి పెద్దలు అధ్యక్షుల వారు క్యాషియర్ గారు మా చంద్రన్న గారు, మిగతా కార్యదర్శి చంద్రన్న గారు, మా పటేలు రాజిరెడ్డి గారు అందరూ కలిసి మా తమ్ముళ్ళు యాదగిరి గారు, స్వామి గారు మేమందరం ఇంకా పేరున అందరం మంచి సక్సెస్ చేసుకొని అందరం కలిసి వన్న భోజనాలు ఈ రోజుగా పండుగ రోజులా నిర్వహించుకొని భోజనాల కార్యక్రమం పెట్టుకొని ఈ రోజే ముగించుకున్నాము. మరి ఇదే రోజు ఎప్పటికీ సంవత్సరం జరుపుకోవాలని చెప్పేసి మా పెద్దలకు కూడా మా తరఫున అందరికీ మీ అందరం కూడా పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు జరిగిన కార్యక్రమం గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం చాలా సంతోషం. ఇది మంచిగా చేసారు. ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరం రియల్ ఎస్టేట్ బాగా నడిచి అందరూ సంతోషంగా ఉండాలి. నెక్స్ట్ ఇంతకన్నా రెట్టింపుగా జరుపుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం మొదటి వార్షికోత్సవము చాలా ఘనంగా సక్సెస్ అయింది. దీనికి అందరూ సభ్యులు సహకరించారు. బాడీ సభ్యులు, మన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు అందరూ సహకరించి పెద్ద ఎత్తున సక్సెస్ చేశారు. మరి ఒక చిన్న ఫంక్షన్ ఇంట్లో చిన్న ఫంక్షన్ చేయాలంటే ఎంతో ఇబ్బంది అవుతుంది. ఇంత పెద్ద ఫంక్షన్ను కొద్ది రాత్రి నిద్ర లేకుండా సేవలు చేసి మనకు సహకార సేవలు అందించినటువంటి సభ్యులను వాళ్ళను మనం ఘనంగా సన్మానం చేయాలి. మంచి కార్యక్రమము. ఇంత యూనిట్గా ఉండి ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడ టోకెన్ సిస్టమ్ అమలు చేసాం. డిస్టర్బ్ కాకుండా ప్రతి ఒక్కరికి టోకెన్ ఇచ్చాం. టోకెన్ తీసుకొని మంచిగా సంతోషంగా భోజనాలు చేసి మా సభ్యులు వెళ్తున్నారు. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ ఈ సంఘం చేపట్టిన వనభోజనాలు గ్రాండ్ సక్సెస్ అయినాయి. వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా అందరూ మంచి పద్ధతి కొద్దీ ముందుకెళ్దాము, ఒకరికొకరు సహకరించుకుంటూ. రియల్ ఎస్టేట్ సంఘం అనేది సిద్దిపేటనే మనం ముందంజలో ఉన్నాము. ఆల్రెడీ 300 మంది సభ్యులతోటి ఇంకా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా అద్భుతంగా జరిగింది. భోజనాలు చాలా బాగున్నాయి. ఇలాగే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా బోనాలతోని బాగా అద్భుతంగా జరుపుకుంటాము. ఇప్పుడు అందరూ సహకరించిన సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు. 21 దేవతలు కొబ్బరికాయ కొట్టేసిన 3 గంటలు టైం పట్టింది. అన్ని దేవుల ఇళ్ళ కాడ పసుపు, కుంకుమ, నూనె, అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ కొట్టినా. ఆ ప్రసాదం కూడా అందరికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ బేరాలు కావాలని బాగా మొక్కిన. అందరికి బేరాలు కూడా అవుతాయి.
శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ వస్తువు పోకుండా అన్నిటికంటే అప్పటి నుంచి లేదు సిస్టమేటిక్ పెట్టాడు పద్ధతి పెట్టాడు సూపర్ ఉంది. మీరు ఇచ్చిన ఆతిథ్యం మాకు చాలా బాగా నచ్చింది. పట్టుకో నంది అంటే పట్టుకో అన్నమాట పట్టు కష్టపడ్డ వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. లేకున్నా ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా మంచిగా ఇక్కడ సంఘ సభ్యులంతా ఎదుడు అన్న అన్నట్టే ఉన్నది. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా నుండి మేము ఒక 240 నుంచి 50 మందితోటి సంస్థ అయిపోయి ఈరోజు సంవత్సరం నిండిన సందర్భంగా మేము అందరం కలిసి ఒక వనభోజనాలు ఏర్పాటు చేసుకొని ఇలాంటి మరి ఎన్నో కార్యక్రమాలు ముందు ముందు జరుపుకోవాలని ఆశిస్తూ మేమందరం ఐక్యమత్యలతో ఏకాభిప్రాయాలతో ఉంటామని మనసారా కోరుకుంటూ నేను ఇది మీకు తెలియజేయడం అనేది. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ ముస్తాబాద్ చౌరస్తా సంఘం సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన సంఘం యొక్క ఈ సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంఘం యొక్క అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు వీళ్ళందరూ ఎంతో చొరవ తీసుకొని మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సంఘం ఇదే విధంగా మనకు ఎన్నో రోజులు కనీసం ఒక 50 సంవత్సరాలన్న నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ చౌరస్తా వ్యవస్థాపించిన సంవత్సరం గడిచిన సందర్భంగా 252 మంది సభ్యత్వాలందరూ కలుసుకొని కలిసికట్టుగా ఒక కుటుంబం మాదిరిగా భేదాభిప్రాయాలు లేకుండా సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా వనభోజనాలు ఏర్పాటు చేసుకొని అందరి చొరవతో విజయవంతంగా జరుపుకుంటున్నందుకు అందరికీ ప్రతి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ ముస్తాబాద్ చౌరస్తా రియల్ ఎస్టేట్ సంఘ సభ్యులందరికీ నమస్కారం. తెలియజేయడం ఏమనగా ఈరోజు పెద్దలు ఇక్కడ అధ్యక్షుల వారు అక్కడ కమిటీ సభ్యులు అందరు కలిసి ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వనభోజనాలు అమ్మవార్లకు సమర్పించి మన కార్యసభ్య వర్కులందరికీ సంఘ సభ్యులందరికీ కృతజ్ఞత తెలుపుతూ అందరూ ఆహ్వానించి అందరి చొరవతో ఈ కార్యక్రమం నడిపిస్తారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘ సభ్యులకు, పెద్దలకు, గౌరవనీయులు అందరికీ, బోనాల నరసింహ గారికి, కార్యకర్తలకు అందరికీ అంటే సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ సంఘం పెడదామని నిర్ణయించుకున్నాము. 25 మందితోనే చేద్దామనుకున్నాము. కాకపోతే చాలామంది అవుతామని అనుట్లా మేము అందరం ఒక 50 మందిని రెడీ అయ్యారు. 50 మంది తర్వాత 100 మంది అయ్యారు. 100 పోయి 150, 200 మంది దాకా అయ్యారు. 250 దాకా అయ్యారు. ఈ సంఘము ఎలవేళలా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణేష్ నగర్ ముస్తాబాద్ చౌరస్తా దగ్గర 242 మంది సంవత్సరం ముగించుకొని వనభోజనం చేసుకుంటున్నాం. అందరూ సహకరించాలి, అందరూ వచ్చి లొల్లి కాకుండా తిని వెళ్ళిపోమాలని చెప్తున్నాం. అందరూ 11 గంటల వరకు రావాలి, అందరూ సన్మానం చేద్దామని చెప్తున్నాను. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ఆషాఢ మాసం తరఫున మనము వనభోజనాలకు రావడం జరిగింది. ప్రతి సంవత్సరము మనం ఇలాగే రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆ భగవంతుడు మనకు ఈ రియల్ ఎస్టేట్ మంచిగా నడిచి అందరూ
సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అన్ని దేవతలను ఇలాగే కొలుసుకుందాం. ప్రతి దేవత దగ్గర ఈరోజు కొబ్బరికాయలు కొట్టేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఆషాఢ మాసంలో మనం ఇలా చేయడం వల్ల దేవతలు దీవెనార్థులు ఇస్తారని మన పెద్దల ఆచారం ఉంది. ఇది ఈ ఆచారాన్ని మనం కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మన రియల్ ఎస్టేట్ సంఘం తరపున ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకోవాలంటే మన వ్యాపారాలు కూడా మంచిగా జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాం. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం సిద్దిపేట వారి ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆ భగవంతుడు దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం. रब्बी इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल लिसानी यफ्क़हू क़ौली रब्बी ज़िदनी इल्मा. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం సిద్దిపేట వారి ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం జరుగుతున్నది. నేటికి సంవత్సరం అయింది. ఇలాంటి సంవత్సరాలు ఎన్నో గడవాలని అందరి సహకారాలు కావాలని కోరుకుంటున్నాను. ముస్తాబాద్ గణేష్ రియల్ ఎస్టేట్ వారి ఆషాఢం బోనాల సందర్భంగా మన సంఘం తరఫున అందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మళ్ళా సంవత్సరం వరకు మళ్ళా రెట్టింపు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. పెట్టదు నాకు వాట్సాప్ పెట్టు రెండు అన్న అధ్యక్ష ఎటువా సాడేద్దామా అంటున్నా వేద్దామా. ఈ కార్యక్రమము 4 భాగాలుగా విభజించారు. అయితే అందరు తప్పకుండా చూడండి. ఇది 2వ భాగం. ఇంకా 2 భాగాలు ఉంటాయి. అందరూ చూడండి.